మన శత్రువు బలహీనుడైతే సాధారణ సైన్యంతో అతన్ని సులువుగానే మట్టుపెట్టొచ్చు. అదే శత్రువు అరివీర భయంకరుడైతే తనని మట్టుపెట్టడానికి కమాండో లాంటి చురుకైన సమర్థవంతమైన సైనికుల్ని దించాల్సి ఉంటుంది. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్పై పోర్లో డాక్టర్లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమల్లో పెడుతున్నారు. క్యాన్సర్ల చికిత్సలో తాజాగా అందుబాటులోకి వచ్చిన కార్టిసెల్ థెరపీ అలాంటిదే. మన రక్తంలో సైన్యంలా పోరాడే తెల్ల రక్త కణాల నుంచి కీలకమైన టీ సెల్స్ని తీసుకుని వాటికి జన్యుపరమైన మార్పులు చేర్పులు చేసి ఆపై క్యాన్సర్ కణాలపైకి గురిపెట్టి ప్రయోగించడం అనేది ఈ థెరపీలోని మూల సూత్రం. క్యాన్సర్ కణాల భరతం పట్టే కార్టిసెల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్టిసెల్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? తెల్ల రక్త కణాలు అనేవి మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ని కానీ క్యాన్సర్ని కానీ అరికట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా చేసే ప్రయత్నంలో తెల్ల రక్త కణాల్లో రకరకాల కణాలు అంటూ ఉంటాయి. వాటిల్లో టీ సెల్స్ ప్రత్యేకంగా ఆ ఇన్ఫెక్షన్ని కానీ క్యాన్సర్ని కానీ నిర్మూలించగలిగే శక్తి ఉన్నవి. కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు టీ సెల్స్ వాటంతట అవే ఆ ఇన్ఫెక్షన్ని గుర్తించడం కానీ దాన్ని నిర్మూలించడం కానీ చేయగలిగే శక్తి ఉన్నవి కాదు. అందుకనే మనం చేసిన ప్రయత్నం ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనల ద్వారా తయారు చేసినదే ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనేది. ఇది ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ ఉన్న టీ కణాలకి డైరెక్ట్గా క్యాన్సర్ని గుర్తించే అవకాశం అండ్ నాశనం చేసే అవకాశం అనేది డైరెక్ట్గా ఒక రిసెప్టార్ ద్వారా అందిస్తున్నాం అన్నమాట. అంటే ఈ డబుల్ శక్తి ఎలా ఇస్తున్నాము అంటే ఆ యాంటీజెన్ రికగ్నిషన్ కోసం యాంటీబాడీలో ఒక పార్ట్ని అలాగే స్టిమ్యులేషన్ కోసం అవసరమయ్యే ఒక పార్ట్ని రెండింటినీ కలిపి జతపరిస్తే తయారయ్యిందే ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనే పార్ట్. దీన్ని మనం టీ సెల్ కణం మీద పెట్టడం వల్ల డైరెక్ట్గా టీ సెల్ అనేది ఆ క్యాన్సర్ కణాన్ని గుర్తించటం, దాని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి దాన్ని నాశనం చేయటం అనే ప్రత్యేకమైన క్రియని కలిగి ఉంటుంది. దీన్నే టోటల్గా కైమరిక్ యాంటీజెన్ టీ సెల్ రిసెప్టార్ థెరపీ అంటారు. ఎలాంటి క్యాన్సర్లలో కార్టిసెల్ థెరపీని వాడుతున్నారు? మేజర్గా మనం వాడేదల్లా బి టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. బి టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చి లుకేమియాస్, లింఫోమాస్. బి టైప్ ఆఫ్ లుకేమియా, బి టైప్ ఆఫ్ లింఫోమాలో వీటిని విరివిగా వాడుతూ ఉంటారు. వాటిల్లో కూడాను అన్ని రకాల బి లింఫోమాలకి లుకేమియాలకి పనిచేస్తుందా అంటే స్పెసిఫిక్గా దానికంటూ క్రైటీరియా, ఇండికేషన్స్ అంటూ ఉంటాయి. మేజర్గా మనం వాడే కండిషన్స్ వచ్చి ప్రైమరీ రిఫ్రాక్టరీ. అంటే ఏంటి అంటే జబ్బు అనేది మనం ఇచ్చే క్యాన్సర్ ట్రీట్మెంట్ దానికంటూ ప్రత్యేకంగా ఉన్న క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రాకపోవటం, లేదా ఒకసారి రెస్పాన్స్ వచ్చి ఇమీడియట్గా జబ్బు అనేది వెనక్కి రావటం అంటే అర్లీ రిలాప్స్ అంటాం. ఇలా ప్రైమరీ రిఫ్రాక్టరీ కానీ అర్లీ రిలాప్స్లో కానీ మేజర్గా మనం ఈ కార్టీ అనేది ప్రత్యేకంగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మల్టిపుల్ మైలోమా అనేది ప్లాస్మా సెల్ క్యాన్సర్ అన్నమాట. దానికి కూడా కార్టీ అనేది వైడ్గా వాడటం అనేది ఇతర దేశాల్లో జరుగుతుంది. మన దేశంలో మాత్రం ఇంకా స్టడీస్లోనే జరుగుతుంది. దానికి ఉండే టార్గెట్ అనేది వేరుగా ఉంటుంది. బీసీఎంఏ, బి సెల్ మెచ్యురేషన్ యాంటీజెన్ అనే టార్గెట్ ద్వారా ఆ కార్టీ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కార్టిసెల్ థెరపీ విధానం ఎలా ఉంటుంది? రోగిలో ఉన్న టీ కణాలు సరిపడా ఉన్నాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకొని స్టెమ్ సెల్ కలెక్షనో లేకపోతే ప్లేట్లెట్ కలెక్షన్కో యూస్ చేసే మెషీనే. ఫస్ట్ చేసే స్టెప్ వచ్చి లూకాఫెరెసిస్. ఆ కలెక్షన్ అనేది చేసుకొని అవి సరిపోను ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకున్నాక దాన్ని ల్యాబ్కి పంపిస్తాం. ఆ ల్యాబ్లో వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్ చేస్తారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఏం జరుగుతుంది అంటే మనకి కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ దేని గురించి అయితే మనం మాట్లాడుకున్నామో ఆ రిసెప్టార్ని ఈ టీ సెల్స్ ఏవైతే మనం కలెక్ట్ చేసిన టీ సెల్స్కి అమర్చి వాటిని దాని మీద ఉండేలాగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకసారి ఆ అమర్చడం అనేది అయ్యాక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన టీ సెల్ నెంబర్ని విరివిగా పెంచుతాం. ఎందుకంటే మనం ఇచ్చే సెల్ కౌంట్ వచ్చి బిలియన్స్లో ఉంటుంది. ఆ బిలియన్ కౌంట్ కోసం అని చెప్పి మ్యానుఫ్యాక్చర్ చేసి పెంచుతాం. ఆ పెంచి యాడిక్వేట్ కౌంట్ అంటే సరిపోని కౌంట్ వచ్చింది అని మనకు తెలిసిన రోజున మనం హాస్పిటల్ పేషెంట్కి ఇన్ఫామ్ చేస్తాం. వాళ్ళు అక్కడ హాస్పిటల్లో పేషెంట్ని అడ్మిట్ చేసి ఆల్రెడీ ఇంకా ప్రొడక్షన్ అనేది టీ సెల్స్ అనేది బాడీలో ఉంటాయి కాబట్టి
ఆ టీ సెల్ కౌంట్ని తగ్గించడం కోసం కండిషనింగ్, మైల్డ్ కండిషనింగ్ ఇస్తారు. దాన్ని లింఫోడిప్లీషన్ అంటారు. అది 3 డేస్లో జరుగుతుంది. అది అయ్యాక మనం ఏదైతే ప్రొడక్ట్ మన దగ్గర రెడీ అయిందో ఆ ప్రొడక్ట్ని డైరెక్ట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగానో స్టెమ్ సెల్ ట్రాన్స్ఫ్యూజన్ లాగానో బాడీలోకి ఎక్కిస్తాం. ఎక్కించిన తర్వాత నుంచి 2 నుంచి 4 వారాల పాటు పేషెంట్ అనేది అబ్జర్వేషన్లో ఉంటారు. కార్టిసెల్ థెరపీ సురక్షితమేనా? క్యాన్సర్లు ఎంత ప్రమాదం, వాటికి ఉండే చికిత్సలు కూడా అంతే ప్రమాదం. కాబట్టి ఏ థెరపీని సురక్షితం అని చెప్పే పరిస్థితులు అయితే ఉండవు. అలాగే మొదటిచ్చే థెరపీ కంటే ఇలా రిఫ్రాక్టరీగా ఉండే క్యాన్సర్లకు ఇచ్చే థెరపీలు ఇంకా ప్రమాదంగా ఉంటాయి. అందుట్లోనూ మనం చేస్తుంది ఇమ్యూనిటీ సెల్స్తో జెనెటిక్ ఇంజనీరింగ్. సో వాటికి ఉండే కాంప్లికేషన్స్ వాటికి ఉంటాయి. మేజర్గా ఉండే కాంప్లికేషన్స్ వచ్చి సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటారు. ఇమీడియట్గా మనం ఇచ్చిన కార్టీ సెల్స్ క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని నాశనం చేసే ప్రక్రియలో రిలీజ్ అయిన సబ్స్టెన్సెస్ వల్ల వచ్చేదే ఈ సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటే. దీంట్లో వచ్చే లక్షణాలు వచ్చి జ్వరం రావటం, ఆయాసం రావటం, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండటం, బీపీ తగ్గటం, ఐసీయూలోకి వెళ్ళే అవకాశం రావటం, ఇలా ఈ ఉన్న వాటన్నిటినీ కలిపి గ్రేడింగ్ చేస్తాం. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పి. గ్రేడ్ 1, 2 సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ని ఈజీగా మేనేజ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. 3, 4 అనేవి కొద్దిగా ప్రాణాన్ని మీదకి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్స్ అన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న సెంటర్స్లో మాత్రమే చేయాల్సిన ప్రొసీజర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మాత్రమే చేయాల్సిన ప్రొసీజర్స్. మేజర్గా కామన్గా వచ్చేదైతే సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్. అది కాకుండా ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడాలి అంటే కామన్గా ఉండేది న్యూరోటాక్సిసిటీ. ఈ న్యూరోటాక్సిసిటీ అరుదుగా వచ్చిన చాలా ప్రమాదకరమైన టాక్సిసిటీ అనే చెప్పాలి. లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మాట తడబట్టడం, ఫిట్స్ రావటం, తెలియకుండా ఉండటం, రాత అనేది మారటం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. దీనికి కూడా చాలా వరకు గ్రేడింగ్ ఉంటుంది. ఎలా అయితే కాంప్లికేషన్ సివియారిటీ ఉంటుందో దానికి ఇచ్చే ట్రీట్మెంట్ సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కార్టిసెల్ థెరపీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? పేషెంట్ చాలా ఫ్రెయిల్గా ఉంటాం. ఫ్రెయిల్గా అంటే ఎల్డర్లీ 80 ఇయర్స్ పైన వాళ్ళు, 70 ఇయర్స్ పైన వాళ్ళు, ఆల్రెడీ షుగరు, బీపీలు, మిగతా రకాల జబ్బులు ఉండటం వల్ల డ్యామేజ్ ఉన్నవాళ్ళు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, న్యూరలాజికల్ సమస్యలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ టాక్సిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ క్రైటీరియా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది చాలా గమనించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ప్రొసీజర్స్. ఎప్పుడైనా మనం కార్టీ చేసినా సరే 50% ఛాన్సెస్ ఉంటాయని చెప్తాం. ఎందుకు అంటే 50% రెస్పాన్స్ వచ్చినా 50%కి మళ్ళీ డిసీజ్ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డిసీజ్ బాగా అగ్రెసివ్గా ఉంది అంటే 2-3 రోజుల్లోనే పెరిగిపోయే డిసీజ్ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఈ ప్రొసీజర్ కోసం 2 నుంచి 3 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో పేషెంట్ ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్టీ థెరపీ అనేది ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకు కూడా సరిపోదు. కార్టిసెల్ థెరపీని బ్లడ్ క్యాన్సర్ రోగులకు నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. కార్టిసెల్ థెరపీ ద్వారా లింఫోమా, లుకీమియా, మైలోమా వంటి ప్రాణాంతక క్యాన్సర్లకు చక్కగా చికిత్స చేయొచ్చు.